పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నం ఎప్పుడూ ప్రేమేనా లేక కొన్నిసార్లది పాశం అవుతుందా? ఎంకే కుమార్ గారి పాశం కథ ఒక తండ్రి అహంకారం, ఒక కొడుకు కలలు మరియు ఒక కుటుంబం మారిన క్షణం గురించి హృద్యంగా వివరిస్తుంది. ఉదయం 9:30 కావస్తోంది. తిరుపతి కేటీ రోడ్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. టీటీడీ పరిపాలనా భవనం గేటువైపు తన పాత స్ప్లెండర్ మోటార్ బైకును తోలుకుంటూ పోతున్నాడు క్రాంతి. ఆ బైకు సైలెన్సర్ సౌండ్ కంటే ఆయన బుర్రలో తిరుగుతున్న ఆలోచనల గోలే ఎక్కువగా ఉంది. ఆ బైకుకి కిక్కు కొట్టి కొట్టి ఆయన కుడికాలు నొప్పులు పుడుతున్నా ఆయన మనసు మాత్రం ఎప్పుడూ ఒకే ఆకాశంలో విహరిస్తుంటుంది. తన కొడుకు విపిన్ మెడలో స్టెతస్కోపు, తెల్లటి డాక్టర్ కోటు. గేటు దగ్గర బండాపుతుండగా పక్కనుంచి ఆయన తోటి గుమస్థా శర్మగారు ఒక పెద్ద కారులో లోపలికి వెళ్ళాడు. ఆ కారు అద్దంలోంచి శర్మముఖంలో కనిపిస్తున్న దర్పం క్రాంతి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంది. శర్మగాడి కొడుకు పోయినేడాదే నీట్ కుట్టి ఎస్వి మెడికల్ కాలేజీలో చేరాడు. ఆఫీసులో శర్మగాడి కాలర్ ఎలా ఎగిరిపోతున్నదో చూడు. నా కొడుకు కూడా ఈసారి నీట్లో సీటు కొట్టాలి. వాడు డాక్టర్ అయ్యి ఇదే ఆఫీస్ ముందుకు కారులో వస్తే అప్పుడు చూపిస్తా ఈ క్రాంతిగాడి సత్తా ఏందో అని మనసులో పళ్ళు కొరుక్కుంటూ పాత బైకును చెట్టు కింద స్టాండ్ వేసి లోపలికి నడిచాడు క్రాంతి. క్రాంతికి కొడుకుమీద ఉన్నది కేవలం ప్రేమ కాదు, తన తోటి ఉద్యోగుల ముందు తన స్థాయిని పెంచుకోవాలనే ఒక భయంకరమైన ఆరాటం. దశాబ్దాలుగా ఫైళ్ల మధ్య నలిగిపోయి తాను కోల్పోయిన పరువును తన కొడుకు సాధించే మెడికల్ సీటు ద్వారా తిరిగి పొందాలనుకుంటున్నాడు. ఆ ఆరాటమే విపిన్ పాలిట ఊపిరితీసే ఉరితాడులా మారుతోందని ఆ తండ్రికి ఎరుకలేదు. భవానీనగర్లోని క్రాంతి అద్దె ఇంట్లో విపిన్ గది ఒక జైలును తలపిస్తోంది. ఎటు చూసినా ఆకాష్, శ్రీచైతన్య వాళ్ల లావుపాటి మెటీరియల్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఆ పుస్తకాల గుట్టల మధ్య కూర్చొని ఉన్నాడు విపిన్. ఫ్యాను తిరుగుతున్నా వాడికి చెమటలు పడుతున్నాయి. ఏవేవో ఎనాటమీ పేర్లు, కెమికల్ ఈక్వేషన్సు బట్టి పడుతున్నాడుగాని వాడి మెదడులోకి ఒక్క అక్షరం కూడా ఎక్కడంలేదు. విపిన్కి చిన్నప్పట్నుంచి సైన్స్ అంటే భయం, ఇష్టం లేదు. వాడి ప్రాణమంతా తెలుగు సాహిత్యం, ఫోటోగ్రఫీ చుట్టూనే అల్లుకొని ఉంది. పాత మ్యాగజైన్లో వచ్చే కథలు చదవడం, ఆ కథల్లోని మనుషుల బాధలను అర్థం చేసుకోవడం వాడికిష్టం. చుట్టుపక్కల వాతావరణాన్ని, తిరుమల కొండలమీద పడే వెలుగునీడల్ని తన పాత కెమెరాతో ఫోటోలు తీయడమంటే వాడికి పిచ్చి. ఆ కిటికీలోంచి చూసి నెమ్మదిగా డ్రాయర్ తీసి తాను సగం రాసిపెట్టుకున్న ఒక తెలుగు కథల పుస్తకం బయటకు తీశాడు. ఈ నీటి పుస్తకాలు నా బుర్రను తినేస్తున్నాయి. నాకెంత ఇష్టమైనా ఈ కథలు రాసే అదృష్టం నాకు లేదా? నాన్నకేమో నేను డాక్టరైపోవాలని పిచ్చి. నాన్న బైకు అమ్మి మరీ నాకు కోచింగ్ ఫీజు కడతానన్నాడు. నేను వద్దని బ్రతిమిలాడితే ఆగాడు. నాన్న కష్టాన్ని చూస్తే ఏడుపొస్తోంది. కాని ఈ చదువు చూస్తే ప్రాణం పోతోంది. నేను బ్రతికుండగానే చచ్చిపోతున్నాను అని ఆ కథల పుస్తకం మీద తలపెట్టుకుని నిశ్శబ్దంగా ఏడ్చాడు విపిన్. మధ్యాహ్నం 1 గంట. టీటీడీ ఆఫీస్ క్యాంటీన్లో భోజనాలు చేస్తున్నారు. క్రాంతి తన టిఫిన్ బాక్స్ తెరుచుకొని తింటూ ఉంటే పక్కనే శర్మ, ఇంకో గుమస్థా రావు కూర్చున్నారు. ఏం శర్మగారు, అబ్బాయి మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఎలా చదువుతున్నాడు అని అడిగాడు రావు. శర్మ కాలర్ ఎగిరేసుకుంటూ, బ్రహ్మాండంగా చదువుతున్నాడు రావుగారు. వాడికి పీజీ కూడా ఢిల్లీ ఎయిమ్స్లోనే కొట్టాలని పట్టుదల. అసలు డాక్టర్ చదువంటే ఆ పరువే వేరు కదండి. మన బటుకులెట్టాగూ ఈ గుమస్తగిరితోనే తెల్లారిపోయాయి. కనీసం పిల్లలైనా గొప్పోళ్ళవద్దా అని క్రాంతివైపు చూస్తూ నవ్వాడు. ఆ నవ్వు క్రాంతి గుండెను కోసింది. ఏం క్రాంతి, నీ కొడుకు విపిన్ ఈసారైనా నీట్ కొడతాలా లేక మళ్ళీ లాంగ్ టర్మ్ అంటాడా? డబ్బులు ఊరికే రావు కదప్పా, వాడికి చదువు రాకపోతే ఏదో ఒక డిగ్రీలో పడేయచ్చు కదా అని వెటకారంగా అన్నాడు శర్మ. క్రాంతికి తింటున్న అన్నం గొంతులో అడ్డుపడింది. రోషంతో కళ్ళు ఎర్రబడ్డాయి. నా కొడుకు గురించి నీకెందుకు శర్మ? వాడీసారి ఖచ్చితంగా నీట్ కొడతాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు కొట్టి తీరుతాడు. నీ కొడుక్కన్నా గొప్ప డాక్టర్ అయి చూపిస్తాడు, చూస్తావుండు అని బాక్స్ మూసేసి క్యాంటీన్లోంచి విసురుగా బయటకొచ్చేశాడు. ఆ క్షణం నుంచి క్రాంతిలో ఒక రాక్షసమైన పట్టుదల మొదలైంది. కొడుకు కెరియర్ కోసం కాదు, శర్మ ముందు తన పరువు నిలబెట్టుకోవడం కోసం. ఇంటికి రాగానే టీవీ కనెక్షన్ పీకేశాడు. విపిన్ని గదిలో పెట్టి తాళం వేసినంత పనిచేశాడు. నువ్వు చదివి తీరాల్సిందే, నాకు సీటు తెచ్చివ్వాల్సిందే అని నిత్యం వాడి మెదడ్ను తొలవడం మొదలుపెట్టాడు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఫలితాలు ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం క్రాంతి ఆఫీసు నుంచి తన మోటార్ బైక్ మీద ఎంతో వేగంగా ఇంటికొచ్చాడు. బైకును స్టాండ్ వేయకుండానే గోడకు ఆనించి ఉరుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. గదిలో విపిన్ ల్యాప్టాప్ ముందు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. వాడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. విపిన్, ఎంతరా స్కోరు? సీటు వస్తుంది కదా అని ఆతృతగా అడిగాడు క్రాంతి. విపిన్ వణుకుతున్న చేతులతో ల్యాప్టాప్ స్క్రీన్ చూపించాడు. స్కోర్ 280/720. సీటు రావడం అసాధ్యం. ప్రైవేట్ కాలేజీలో చేర్పించాలంటే ₹1 కోటి కావాలి. క్రాంతికి భూమి బద్దలైనంత పనైంది. కళ్లముందు ఆఫీసులో శర్మ వేసే వెటకారపు నవ్వులు మెదిలాయి. తన పరువంతా గంగలో కలిసిపోయినట్లనిపించింది. కోపంతో ఊగిపోతూ విపిన్ మీదకు వెళ్లాడు. ఏం చేశావురా ఇన్ని రోజులు? నేను రక్తం చిందించి నీకు పుస్తకాలు, కోచింగులు కట్టిస్తే నువ్వు చేసిన పనేంట్రా ఇది? ఆఫీసులో శర్మగాడి కొడుకు 650 కొట్టాడు. రావుగాడి కూతురు ఎయిమ్స్లో చేరింది. నా కొడుకని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉందిరా. వాడు నా ముఖాన ఉమ్మేస్తాడ్రా అని అరుస్తూ డెస్క్ మీద ఉన్న పుస్తకాలను విసిరికొట్టాడు. సరిగ్గా అప్పుడే ఆ పుస్తకాల కింద విపిన్ దాచుకున్న పాత కెమెరా, వాడు సొంతంగా రాసుకున్న 2 తెలుగు కథల పుస్తకాలు, నోట్బుక్స్ కింద పడ్డాయి. వాటిని చూసిన క్రాంతికి పిచ్చి కోపమొచ్చింది. అంటే గదిలో తలుపులేసుకుని నువ్వు చదివింది నీట్ పుస్తకాలు కాదన్నమాట. ఈ దరిద్రపు కథలు రాస్తూ ఆ పాడు కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ నా బతుకు నాశనం చేశావా? తోటి గుమస్తాల కొడుకులు డాక్టర్లవుతుంటే నువ్వు ఏ ఊరికీ పనికిరాని ఈ పనులు చేస్తున్నావా అని అరుస్తూ ఆ కథల పుస్తకాన్ని చించి ముక్కలు చేయబోయాడు. క్రాంతి పుస్తకాన్ని చించబోయేసరికి విపినింక తట్టుకోలేకపోయాడు. ఏళ్ల తరబడి తనలో దాచుకున్న భయం, వేదన ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలైంది. ముందుకు వచ్చి తండ్రి చేతిలో ఉన్న పుస్తకాన్ని లాక్కున్నాడు. చించొద్దు నాన్నా, అది నా ప్రాణం, నా రక్తం పెట్టి రాసుకున్న కథలవి. అవును, నేనా నీట్ పుస్తకాలు చదవలేను కూడా. నాకు సైన్స్ అంటే భయం. కప్పలను, ఎలుకలను కొయ్యడం నాకిష్టం లేదు నాన్నా. నాకు మనుషులు కావాలి, వాళ్ల మనసులు కావాలి. ఆ కథల్లో, నేను తీసే ఫోటోల్లో నేను బ్రతుకుతున్నాన్నాన్నా అని గట్టిగా అరిచాడు విపిన్. నీ బతుకెలా ఏడుస్తుందో అని నేను రాత్రింబవళ్ళు ఏడుస్తుంటే నువ్వు నాకెదురు చెప్తున్నావా? నేను నీమీద పెట్టుకున్న ప్రేమే నీకు లోకువైపోయిందారా? విపిన్ కళ్ళుమ్మట నీళ్లు జలపాతంలా పారుతున్నాయి. ఇది ప్రేమ కాదు నాన్నా, ఇది వట్టి అహంకారం, నీ స్వార్థం. నువ్వు నామీద ప్రేమతో నన్ను డాక్టర్ చెయ్యాలనుకోవడం లేదు. ఆఫీసులో నీ తోటి గుమస్తాల ముందు, ఆ శర్మ అంకుల్ ముందు నీ కాలర్ ఎగరేసుకోవడం కోసం నన్ను వాడుకుంటున్నావు. నేను నీకు కొడుకుని కాదు నాన్నా, వాళ్ల ముందు నువ్వు చూపించుకునే ఒక ట్రోఫీని. వాళ్ల కారును చూసి నువ్వు భయపడి నన్ను నీట్ అనే రేసుగుర్రంలా మార్చావు. నువ్వు కొట్టే ప్రతి కిక్కు నీ పాత బైకుకు కాదు నాన్నా, నా గుండెకు. నాన్నా, ఒక్కసారి నా కళ్లలోకి చూడు. నేను ఊపిరాడక చచ్చిపోతున్నాను. నువ్వు పడే కష్టం చూసి నీ పరువు కోసం ఇష్టం లేకపోయినా నన్ను నేను చంపుకొని ఈ పుస్తకాల ముందు కూర్చున్నాను. కాని నా వల్ల కావడం లేదు నాన్నా. ఆ శర్మ కొడుకు డాక్టరైతే వాడికా చదువంటే ప్రాణం, నాకీ తెలుగు కథలంటే ప్రాణం. వాడికది దేవుడిస్తే నాకిదిచ్చాడు. నువ్వు డాక్టర్ కుర్చీలో చూడాలనుకుంది నన్ను కాదు నాన్నా, నీ పరువును. నన్ను నీ పరువు కోసం బలిచేయకు నాన్నా. దయచేసి నన్ను వదిలే, నన్ను బతకనివ్వు నాన్నా అని వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలబడిపోయాడు విపిన్. ఆ మాటలు క్రాంతి గుండెల్లో ఈటెల్లా దిగాయి. విపిన్ వేసిన ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. నీ పరువు కోసం నన్ను బలి చెయ్యబాకా అన్న మాట ఆ గదిలో ప్రతిధ్వనిస్తోంది. ఆ రాత్రి క్రాంతికి నిద్రపట్టలేదు. అలిపిరి దగ్గర కపిలతీర్థం మెట్లమీద ఒంటరిగా కూర్చున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు ప్రశాంతంగా ఉన్నాయి, కాని క్రాంతి లోపల మాత్రం భయంకరమైన తుఫాను. విపిన్ అన్న మాటలు 100కి 100 పాళ్ళు నిజమని ఆయన అంతరాత్మ ఘోషిస్తోంది. తాను శర్మమీద ఉన్న ఈర్ష్యతో ఆఫీసులో పరువు కోసం సొంత కొడుకు గొంతు ఎలా కోయబోయాడో ఆయనకు స్పష్టంగా అర్థమైంది. నిజమేగదా, వాడడిగిందేముంది? వాడికిష్టమైన కథలు వాడు రాసుకుంటానన్నాడు. నేను ప్రేమ, పాసం అనుకున్నది కేవలం నా స్వార్థం, నా ఇగో. వాడి ఇష్టాన్ని చంపి నేను పరువుగా తలెత్తుకుని తిరిగితే మాత్రం వాడికి మిగిలేదేమిటి? ఒక మనిషిగా వాడి బతుకును వాడిని బతకనివ్వాలిగదా అని తనకు తాను చెప్పుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు క్రాంతి. తెల్లవారింది. విపిన్ భయపడుతూ తలదించుకుని హాల్లోకి వచ్చాడు. నాన్న తనను ఇంట్లోంచి గెంటేస్తాడేమోనన్న భయం వాళ్లో ఉంది. క్రాంతి లోపలికి వచ్చాడు. ఆయన ముఖంలో కోపం లేదు, ఒక వింతైన ప్రశాంతత ఉంది. చేతిలో ఒక పాత కవరుంది.
అందులో విపిన్ నిన్న రాత్రి కింద పడేసిన కథల పుస్తకం, ఆ కెమెరా జాగ్రత్తగా పెట్టున్నాయి. దాన్ని విపిన్ చేతిలో పెట్టాడు క్రాంతి. నాన్నా, విపిన్ గొంతు భయంతో వణికింది. క్రాంతి నవ్వి కొడుకు భుజం మీద చెయ్యి వేశాడు. నన్ను క్షమించిరాకంగా, నేను తండ్రిని కాదు, ఒక రాక్షసుడిలా ప్రవర్తించాను. నా పరువు కోసం వేరేవాళ్లతో పోల్చుకుని నీ సంతోషాన్ని లాగేసుకున్నాను. నువ్వు డాక్టర్ కాకపోయినా నాకు బాధలేదురా. నువ్వు రచయితవి కావాలి. నువ్వు రాసే కథలు 10 మంది చదివి మెచ్చుకుంటే అప్పుడా శర్మగాడి ముందే నా కాలర్ ఎగరేస్తాన్రా. ఇక నీట్ లేదు, గీట్ లేదు. నీకు నచ్చిన కాలేజ్లో నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వు. పోయి రెడీ అవ్వు. ఆ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో అడ్మిషన్స్ ఎలా ఉన్నాయో కనుక్కుని వద్దాం అన్నాడు. విపిన్ కళ్లల్లో నమ్మలేని ఆనందం. గట్టిగా తండ్రిని హత్తుకుని ఏడ్చేశాడు. వాడి మెడకున్న అంచనాల ఉరితాడు తెగిపోయినట్లనిపించింది. కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. క్రాంతి తన పాత మోటార్ బైక్కి కిక్ కొట్టాడు. ఈసారి ఆ బైక్ శబ్దం క్రాంతికి పరువు తక్కువలా అనిపించలేదు. తన కొడుకు కొత్త జీవితానికి ఒక స్వాగతగీతంలా వినిపించింది. పాత బైకు మీద కొత్త కలలతో ఆ తండ్రి కొడుకులు పచ్చటి తిరుమల కొండల వైపుగా సాగిపోయారు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.